ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మొన్న జగన్మోహన్ రెడ్డి పిఠాపురం వెళ్ళారు. సో నిమ్మల రామారెడ్డి మీద చంద్రబాబు నాయుడు ర్యాగింగ్ చేసిన పరిస్థితి, నీకు 18,000, నీకు 15,000, నీకు 16,000, నీకు 18,000 సోషల్ మీడియా కూడా ర్యాగింగ్ చేసిన పరిస్థితి. మీ రియాక్షన్ మేడం? మీరు తప్పు అర్థం చేసుకున్నారు. ఆయన ర్యాగింగ్ చేసింది నిమ్మల రామారాయణ గారును చంద్రబాబు నాయుడు గారిని కాదు, సాక్షాత్తు తన సొంత భార్య భారతిరెడ్డి గారిని. ఎందుకనంటే భారతిరెడ్డి గారు కదా, మరి అంతే కదా. అది ఇప్పుడు గుర్తొచ్చింది ఆయనకి. అయ్యో నువ్వు అట్ట చెప్పబట్టే నేను ఇవాళ పవర్లోంచి పోయాను, నాకు జనాలు నువ్వు ఆ రోజు చెప్పావు నేను చేయలేకపోయాను, అందుకే జనాలు తన్ని తగలేశారని చెప్తున్నాడు. అయినా నేను ఒక విషయం చెప్తాను, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అసలు ఏమాత్రమైనా అంటే మనిషి కింద కూడా లెక్కని నేను అనుకోను. ఎందుకనంటే ఇవాళ రోజున ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఏ రోజున ప్రజల సైడ్, ఇప్పుడు వరదలు వచ్చాయి విజయవాడలో, బాపట్ల దగ్గర వచ్చాయి, మన కాకినాడ దగ్గర వచ్చాయి, మొత్తం కలిపి మొదటి రోజు ఒక 20 నిమిషాలు, రెండో రోజు ఒక 20 నిమిషాలు, అటు కాకినాడ వెళ్ళినప్పుడు ఒక 15 నిమిషాలు, ఓవరాల్గా కనీసం ఒక గంటన్నర కూడా ప్రజలతోటి ఉండలేనటువంటి వాడివి, అంటే చెప్పపట్టుకుని నాకు ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అని అడుక్కుని తిరిగేవాడివి, నీకు అసలు మాట్లాడే అర్హత ఉందా అని అంటాను నేను. నైతికత ఏమన్నా ఉందా నీకు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి హయాంలో అవినీతి జరగనటువంటి ఒక డిపార్ట్మెంట్ చూపించండి, ఒక్క మినిస్ట్రీ చూపించండి, ప్రజల్ని వేపుకు తిననటువంటి ఒక్కడెవరన్నా అధికారిని చూపించండి, ఒక్కళ్ళెవరన్నా ఇవాళ రోజున అక్కడ ఉన్నటువంటి మంత్రులను చూపించండి. వ్యవస్థల్ని దారుణంగా వాడుకొని అధికార మదంతో సాక్షాత్తు ఆడపిల్లల్ని ఏ రకంగా, ఏ రాష్ట్రానికి చెందినటువంటి ఆడపిల్లైనా సరే ఏ రకంగా వీళ్ళు హింస పెట్టారు, సెక్షువల్ అసాల్ట్, ఫిజికల్ అసాల్ట్, ఎమోషనల్ అసాల్ట్. ఎవడిచ్చాడండి వీళ్ళకి రైట్? ఒక ఆడపిల్లని ఇష్టారీతన అరెస్ట్ చేసి తీసుకొచ్చేసి ఎక్కడో ఏదో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లని ఐపీఎస్లతో సహానా, సిగ్గుండక్కర్లా? చదువుకున్నారా వీళ్ళు అసలు? ఆయన ఎవరి కనుసన్నల్లో జరిగింది ఇదంతా? జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో జరిగింది. ఏం జగన్మోహన్ రెడ్డి నిజంగా కూడా తాను ఏమనుకుంటాడు? ఫ్యూడల్ ఇదేమంటారంటే అంతే కదా, మాఫియా డాన్ అనుకుంటున్నాడా? మాఫియా నడిపించాడా గత 5 సంవత్సరాల్లో? ఎవరో కొట్లాడుకొని ఒకటి చచ్చిపోతే దాన్ని తీసుకొచ్చి నేను పోయి ఎక్కడో ఏదో గొడవ చేసేస్తాను, రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఏంటి పెట్టేది రాష్ట్రపతి పాలన? ఇవాళ రోజున కేవలం నీకు ఓటెయ్యలేదు అనేటువంటి ఒక కక్షతోటి ప్రకాశం బ్యారేజ్కి నష్టం వాటిల్లించి లక్షల సంఖ్యలో ప్రజల ప్రాణాలను తీద్దామనేటువంటి ఆలోచన చేసినటువంటి నిన్ను కాదు ఇవాళ రోజున బుక్ చేయాల్సింది, నీ మీద కాదు దేశద్రోహం కేసు పెట్టాల్సింది, నిన్ను కాదు జైల్లోకి పంపించాల్సింది. నిన్ను మించినటువంటి ఒక ఏమంటారు అని అంటే, ఐ డోంట్ వాంట్ టు కాయిన్ ద టర్మ్, బట్ ఒక రకంగా తీవ్రవాదమే కదా ఇదంతా. ప్రజల పట్ల నువ్వు చూపిస్తున్నటువంటి తీవ్రవాదమే కదా ఇది. ఎందుకు వదిలేయాలి? జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వదిలేయాలండి? ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు, ఒక్క కంపెనీ తీసుకురాలేకపోయాడు, ఒక్క ఉద్యోగం తీసుకురాలేకపోయాడు, ఎవరిని ఏ విధంగా అంటే వాళ్ళని కాపాడుకోలేకపోయాడు. ఇప్పుడు వచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా ఎక్కడికక్కడ రాజకీయం చేస్తాడా? ఎందుకు వదిలేస్తాం? జైల్లో పెడతారా? తప్పు చేసిన వాడు ఎవడైనా జైలుకి వెళ్ళాల్సింది. మీరు తప్పు చేస్తే మీరు వెళ్ళాలి, నేను తప్పు చేస్తే నేను వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి అయినా వెళ్ళాలి, ఇంకెవరైనా వెళ్ళాలి. నేను జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆకాశం మీద చూడబడ్డా? ఆల్రెడీ వెళ్ళొచ్చాడు జైలుకి, మీరు కొత్తగా మళ్ళీ పెడతారా అంటారు. జైలుకి వెళ్ళాడు, ఆల్రెడీ హీ హస్ గాట్ దట్ ఎక్స్పీరియన్స్. వెళ్ళొస్తాడు. అయితే కొమ్ములు వచ్చాయా? మాజీ సీఎం అయితే కొమ్ములు వస్తాయా? కాదు కదా. నువ్వు తప్పు చేసావు కదా, తప్పు చేస్తే అయితే వెళ్ళాలి కదా అంటాను నేను. ఇప్పుడు మాదేమీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు కదా. చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా ఆయన అక్రమ కేసుల్లో ఇరికించి ఏదో నేను ఉద్ధరించేశాను అని చెప్పి అనుకోవడానికి మేము వైఎస్ఆర్సీపీ కాదు కదా. వెండటా పాలిటిక్స్ మా బ్లడ్లోనే లేదు కదా. రివెంజ్ పాలిటిక్స్ మేము చెయ్యం కదా. కానీ తప్పు చేస్తే ఎవరేం చేస్తారని? శాండ్ మాఫియా నడిపించింది ఎవరు గత 5 సంవత్సరాల్లో? లిక్కర్ మాఫియా నడిపించింది ఎవరు గత 5 సంవత్సరాల్లో? డ్రగ్ మాఫియా నడిపించింది ఎవరు గత 5 సంవత్సరాల్లో? అన్నిటికీ మూలాలు టికిటికిటికిటికమని మీరు ఎతికితే వెళ్ళేది జగన్మోహన్ రెడ్డికి. సో ఎవరైతే తప్పు చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు జైలుకి వెళ్ళాల్సిందే.